ప్రజలారా, ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు మనం చూసుకుంటే, దావోస్ పర్యటనలో రేవంత్ చంద్రబాబు నాయుడు కలిశారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో బిజీ జీవితాలు గడుపుతున్నారు. వారితో పాటు లోకేష్, రామ్మోహన్ నాయుడు, ఏపీ మినిస్టర్ భరత్, తెలంగాణ మినిస్టర్ శ్రీధరబాబు అందరూ పాల్గొన్నారు. అక్కడ పర్యటన విశేషాలు ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్ళీ గొప్ప దేశంలా మారబోతుంది, అందుకే దేవుడు నన్ను బతికించాడు, అక్రమ వలసదారులు దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇంకా ఆడ మగ రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగభరిత ప్రసంగము, 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణము, ప్రపంచ దేశాల అతిరథ మహారథులు హాజరు. చూడండి, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, ఇతర మహారథుల సమక్షంలో సోమవారం క్యాపిటల్ బిల్డింగ్లో జరిగిన వేడుకల్లో రిపబ్లికన్ నేత 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి, నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1961 అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ను చేతిలో పట్టుకొని ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్లో తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో క్యాపిటల్ బిల్డింగ్ లాన్లో వేడుకల జరగాల్సిన కార్యక్రమాలని లోపల హాల్లోకి మార్చారు. బయట సాంస్కృతిక కార్యక్రమాలు, మిలిటరీ ప్యారేడ్ యథావిధిగా సాగాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా అమెరికా గొప్ప దేశంగా మారబోతుందని ఉద్వేగభరితమైన ప్రసంగము చేశాడండి మన ట్రంప్. ఏమిటంటే, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపించాడు. ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా చేశాడు, తర్వాత ఓడిపోయాడు, తర్వాత బైడెన్ వచ్చాడు, మళ్ళీ అతను ఓడిపోయాడు, మళ్ళీ ట్రంప్ వచ్చాడు. అది అమెరికాలో స్వర్ణయుగం తెస్తా అని మన డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగపరమైన ప్రసంగం చేశాడండి. దావోస్లో బాబు రేవంత్ జూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, అక్కడే కొద్దిసేపు భేటీ, పలు అంశాలపై ఇరువురు చర్చ. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభము, తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్. చూడండి, దావోస్లో ఇద్దరు కలిశారండి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు కలిశారు. అక్కడే కొంచెంసేపు ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఎయిర్పోర్ట్లో. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక పౌర సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు ఉన్నతాధికారులతో కలిసి గత 4 రోజులుగా సింగపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి నుంచి దావోస్ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు అవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్ళిన చంద్రబాబు కూడా అదే సమయంలో అక్కడ ఇద్దరు కలిశారు. ఇంకా చూడండి, మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు, త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన. టీజీబీసీఎల్కు నివేదిక సమర్పించిన కమిటీ, బోర్డు భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత. సీఎం రేవంత్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయము. రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% వరకు పెంచవలసిందిగా అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్టు తెలుస్తుంది. మద్యం కంపెనీలు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన
ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్కు ఇటీవలే సమర్పించింది. దీనిపై ఉత్కంఠ స్థాయిలో అధికారులు చర్చలు ప్రారంభమైనాయి. చూడండి, మద్యం దిగొచ్చిన బీర్ల కంపెనీ, రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునః ప్రారంభిస్తాము. యునైటెడ్ బ్రూవరీస్ వెల్లడి. ధరలు పెంచాలని, బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలుత యూబీ డిమాండ్. ఉత్పత్తులు నిలిపేస్తున్నట్లు 8 ప్రకటన. ప్రభుత్వ కఠిన వైఖరితో ఎనికి తగ్గిన సంస్థ. కొత్త కంపెనీలు వస్తే వాటా పొందుతుందని గుబులు. చూడండి, నిన్న 1.63 లక్షల కోట్లు ఇప్పించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి వినతి. ORR టు RRR రోడ్లకు 45,000 కోట్లు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు 24.269 కోట్లు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. తెలంగాణ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 1.63 లక్షల కోట్ల మేర నిధులు మంజూరు చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కోరారు. చూడండి, ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం. నెట్వర్క్ ఆసుపత్రుల యజమాన్యాలతో వైద్య శాఖ మంత్రి దామోదర చర్చలు సఫలం. నెలవారీ బిల్లులు చెల్లింపునకు అంగీకారము. 4-5 నెలల్లో బకాయిలు చెల్లింపునకు హామీ. మార్చిలో కాళేశ్వరంపై తుది నివేదిక. భారీ అవకతవకలు గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషన్. నేటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం. ఫిబ్రవరిలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల విచారణ. ఈటలకు నోటీసులా? ఘోష్ కంపెనీ లక్ష్యమేమిటి? బీజేపీ అధిష్టానం ఆరా. తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశము. అత్యవసర నివేదిక పంపిన రాష్ట్ర నాయకత్వము. అమెరికాలో తెలంగాణ యువకుడు హత్య. ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దుండగలు కాల్పులు. కారు, డబ్బులు ఇవ్వాలని ఘాతకము. మృతుడు నల్గొండ జిల్లా వాసి రవితేజ. ఉన్నత చదువుల కోసం వాషింగ్టన్కు మార్చిలో ఉద్యోగం వస్తుందనగా ఘోరము. తండ్రి క్యాబ్ డ్రైవరు. భూమినంతా అమ్మేసి 2 పిల్లలను అమెరికాకు పంపిన వైనము. చూడండి, గ్రామ సభలు నేటి నుంచి 24 దాకా నిర్వహణ. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులు సేకరణ. గ్రామశాలలో జాబితా ప్రదర్శన. 26న పథకాల ప్రారంభం. 40 నుంచి 50 కిలోమీటర్లకు టోల్ ప్లాజా. అక్కడే రోడ్లకు ఇరువైపులా రెస్ట్ రూమ్లు. 5 ఎకరాల్లో ప్రయాణికులు సౌకర్యాలు. రెస్టారెంట్లు, భారీ వాహనాలకు పార్కింగు. పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్ పాసులు. సకల అంగులతో RRR దక్షిణ భాగము. 189 కిలోమీటర్ల బదులు 200 కిలోమీటర్ల రోడ్డు. DPR తయారీకి సిద్ధమైన ప్రభుత్వము. RRR కొత్త అలైన్మెంట్కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నము. చూడండి, కేసుల పరిష్కారంలో తెలంగాణ హైకోర్టు ముందంజ. ఎన్టీఆర్ ఘాట్కు మరమ్మతులు. పనులు చేపట్టాలన్న HMDA కమిషనర్. దెబ్బతిన్న ఘాటు పరిసరాలను చూసి వర్ధించినాడు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహము. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశు అసహనము. మళ్ళీ చలి పంజా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.2 డిగ్రీలు. మళ్ళీ చలి విపరీతంగా పెరుగుతుందంట. బీఆర్ఎస్ మహాధర్నా వాయిదా. పోలీసుల అనుమతి నిరాకరణ. హైకోర్టును ఆశ్రమించిన బీఆర్ఎస్. కేసును 27కు వాయిదా వేసిన కోర్టు. రైతు ఆత్మహత్యలపై 9 మందితో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. కేటీఆర్. అది దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి. ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు శర్మిల. దమ్ముంటే గత 5 ఏళ్ల పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను PCC అధ్యక్షురాలు శర్మిల డిమాండ్ చేశారు. చూడండి, జగన్ చేసిన అక్రమాలపై విచారణ జరిపించండి అని శర్మిల కేంద్ర మంత్రి అమిత్ షాను కోరింది. వైసీపీ పాలన ఉపేత్త అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై శర్మిల ఎక్స్లో మండిపడారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. 5 ఏళ్ళలో విధ్వంసం జరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపితే అడిగారా అని ప్రశ్నించాడు.
ప్రశ్నించారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త అయిన జగన్ అయితే కర్మ క్రియ బీజేపీ ప్రభుత్వము 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చినంత మాత్రాన విశాఖ ఉక్కును ఉద్ధరించినట్లు కాదు. 2 ఏళ్లలో విశాఖ ఉక్కును నెంబర్ 1గా నిలబడతానడం ఆంధ్రుల చెవుల్లో మరోసారి పూలు పెట్టడమే అని వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేరే ధర్మాసనానికి బదిలీ. సిబిఐ అభ్యర్థనతో సుప్రీం విచారణ 27కు వాయిదా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, ఆయనపై నమోదమైన అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఇప్పటి వరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్రలతో కూడిన ధర్మాసనం దాన్ని విచారించగా సోమవారం ఆ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. రఘురామరాజు తన తరపున సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్, జగన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహితిక్ వాదనలు వినిపించారు. కేసుల విచారణ హైకోర్టు ప్రవేశిస్తుందని, ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయని, ఇది రాజకీయమైన పిటిషన్ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. జగన్ అక్రమాస్త్ర కేసులో ఏళ్ల తరబడి పురోగతి లేదని బాలాజీ శ్రీనివాసన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చూడండి, జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు వేసింది అది. కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్, వాటాలను కేవీ రావుకు తిరిగి ఇచ్చేసిన అరవిందో, సెజ్జను మర్చిపోవాలంటూ కేవీ రావుకు షరత్తు. దీనికి బదులుగా పోర్టులో వాటాల బదిలీ. కాకినాడ సీపోర్టు మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ. కూటమి సర్కార్ వచ్చాక దీనిపై సిఈడికి కేవీ రావు ఫిర్యాదు. ఆపై వీడి కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్న వాటాలను అరవిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. 2-3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారము. చూడండి, అప్పుడేమో లాక్కున్నారు కాకినాడ సీపోర్టు. ఎక్కడ చూసినా అన్యాయమే. జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏడ చూసినా ఆక్రమించుకోవడమే, ఏడ చూసినా దోసుకోవడమే. ఇదేమీ ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడూ మనం చూడలేదు. ఇలాంటి ప్రభుత్వం. కాకినాడ సీపోర్ట్ని మళ్ళీ ఆయనకి ఇచ్చేశారంట, కేవీ రావు గారికి. అప్పుడేమో బలవంతంగా గన్ను పెట్టి లాక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఇచ్చేశారంట. లోకేష్ డిప్యూటీపై మాట్లాడకండి, పార్టీ నేతలకు టీడీపీ అధిష్టానము ఆదేశము. మంత్రి లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చేస్తున్న ప్రకటనలు ఆపాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమ పార్టీ నేతలను ఆదేశించింది. గత 2-3 రోజులుగా ఈ డిమాండ్తో టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. దావాస్ పర్యటనకి వెళ్లిన సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం అక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారము. 2-3 రోజుల క్రితం సీఎం కడప జిల్లా పర్యటనలో ఆ జిల్లాకు చెందిన పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయన ముందే సముఖంగా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై చంద్రబాబు ఏ స్పందన వ్యక్తం చేయకుండా దాటేశారు. సీఎం ఖండించలేదన్న ధైర్యంతో మరునాటి నుంచి టీడీపీ నేతలు దిశగా ప్రకటనలు పెంచారు. దీంతో వాటిని ఆపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోకేష్ కాబోయే సీఎం. దావోస్లో పారిశ్రామికత భేటీలో ఏపీ మంత్రి భరత్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఏపీ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్కి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో సభ్యుడైన సోమవారం సాయంత్రము బూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ డైనమైట్ యంగ్ లీడర్ లోకేష్ అత్యంత ఉన్నత విద్వాంసుడు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ రాజ్యసభ సభ్యుల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వారు ఎవరూ లేరని, ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో అన్ని విషయాలు తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక స్థాపిస్తే భవిష్యత్తులో ఏమవుతుందన్న అనుమానాలు ప్రాంతవేత్తల్లో చాలామందికి ఉన్నాయని, సొంత చెల్లికి తల్లికై న్యాయం చేయలేడు, 5 కోట్ల మంది ప్రజలకు ఏం చేయగలుగుతాడని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చూడండి,
ఇంకోటి అమరావతి పిఎంసీలకు టెండరు, సంస్థలకు పన్నుల పర్యవేక్షణ బాధ్యత. వరల్డ్ బ్యాంకు, ఏడిబి, కేఎఫ్డబ్ల్యూ ఉడ్కా నుంచి 31,000 కోట్లు రుణము, 20,000 కోట్ల పన్నులకు టెండర్లు. సిఆర్డిఏ కార్యాలయం, యాపినెస్ట్, ఎల్సిఎఫ్ వరద మళ్లింపు కాలువల పన్నులకు శ్రీకారము. నవేంద్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయము, శాసనసభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సిఆర్డిఏ త్వరలో శ్రీకారం చుట్టనున్నది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియమానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయం టవర్లలో నీటి తోడువేత తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పిఎంసీలను నియమించింది. చూడండి, అమరావతి రాజధాని, నవేంద్ర రాజధాని అప్పుడే పరుగులు పడుతుంది. డెవలప్మెంట్ నేను ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉంటే అమరావతికి మంచి ఊపు వస్తుంది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో మన రాజధాని లేకుండా పోయింది. కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే మన అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి మంచి పరుగులు తీస్తుందని అప్పుడే చెప్పాము. మరింత నాణ్యంగా తిరుమల లడ్డు, రిలయన్స్ రీటైల్ సంస్థతో టీడీ ఒప్పందము. వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డు ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల దేవస్థానము టీటీడీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ముడిసరుకుల ఎంపికలు అనుభవం కలిగిన రిలయన్స్ రీటైల్ సంస్థ ఇచ్చే సూచనల మేరకు నాణ్యమైన ముడిసరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు రిలయన్స్ సంస్థతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకునింది. ముడిసరుకుల ఎంపికలు అనుభవం కలిగిన రిలయన్స్ సంస్థ ఈ విషయంలో ఫ్రీ సర్వీస్ కింద ముందుకు రాగా తన నవంబర్లో టీటీడీ ఎంఓ చేసుకునింది. ముడిసరుకుల కొనుగోలును చివరి దశలో ఎంపిక చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతుంది. చూడండి, రిలయన్స్ రీటైల్ సంస్థ అంట ఫ్రీగా లడ్లో కలిపే ముడిసరుకులను ఫ్రీగా ఏ సరుకులు ఎట్లా చేయాలి, మంచి ఏది చూసే పర్యవేక్షణకు ఫ్రీగా చేస్తుందంట రిలయన్స్. ఉపాధి హామీ ఉద్యమ కామిరెడ్డికి బేడీ ఇంకా లేరు. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా గుట్టూరులో తుది శ్వాస. నేడు గుట్టూరులోని ఫామ్ హౌస్లో అంత్యక్రియలు. యంగ్ ఇండియాను స్థాపించి ఉత్తమ పౌర సమాజం కోసం కృషి. చూడండి, ఆయన చనిపోయాడంట. అప్పులు తీరలేక 2 రైతుల ఆత్మహత్య. వికారాబాద్ జిల్లాలో 2 రైతులు బలమస్మరణానికి పాల్పడారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో జరిగిందంట ఇది. ఇదేనండి వార్తలు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.